హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K Facts తెలుగు అండ్ వెల్కమ్ టు ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్ నెంబర్ 18. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ను పిక్ చేశాను. క్వశ్చన్స్ లైక్ జంగ్కుక్ హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది, బీటీఎస్ వారు టైమ్ మ్యాగజైన్లో వచ్చారా, ఏప్రిల్ 1న బీటీఎస్ వారు చేసిన ప్రాంక్స్ ఏంటి, బీటీఎస్ వారి రీసెంట్ పీటీడీ కాన్సర్ట్లో వి పెర్ఫామ్ చేసిన ఐకానిక్ డ్యాన్స్ మూవ్స్ ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఇప్పుడు ఈ వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నాను. మీకు ఇటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాటిని #ఆస్క్ బీటీఎస్ ట్యాగ్ యూస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ క్వశ్చన్స్కి అప్కమింగ్ ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్స్లో ఆన్సర్ చెప్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జంగ్కుక్ హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది? బీటీఎస్లో మొన్నటి వరకు జంగ్కుక్కి తప్ప అందరికీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. రీసెంట్గా మన క్యూట్ బన్నీకి కూడా కోవిడ్ పాజిటివ్ రావడం ఎంతో బాధాకరం. ఈ న్యూస్ విన్న తర్వాత ప్రపంచంలోని ఆర్మీస్ అందరూ ఎంతో సాడ్గా ఫీల్ అయ్యారు. మన కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది జంగ్కుక్ హెల్త్ ఇప్పుడు ఎలా ఉందని అడుగుతున్నారు. ఇప్పుడైతే పర్లేదు గైస్, జంగ్కుక్ హెల్త్ బాగానే ఉంది. యాక్చువల్లీ బీటీఎస్ వారు గ్రామీ పెర్ఫార్మెన్స్ ప్రిపరేషన్లో ఉండడంతో బీటీఎస్ వారు రీసెంట్గానే యూఎస్కు వెళ్ళారు. యూఎస్కి వెళ్లే ముందు సౌత్ కొరియాలో టెస్ట్ చేయించుకుంటే జంగ్కుక్కి కోవిడ్ నెగిటివ్ వచ్చింది. బట్ యూఎస్లో ల్యాండ్ అయిన తర్వాత టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఈ న్యూస్ విన్న తర్వాత వరల్డ్ వైడ్ ఉన్న బీటీఎస్ ఆర్మీస్ అందరూ ఎంతో కంగారు పడుతున్నారు. బట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రీసెంట్గా జంగ్కుక్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా తన హెల్త్ గురించి చెప్పాడు. జంగ్కుక్కి హెల్త్ బాగాలేకపోవడం వలన ఈ సండే జరగబోయే గ్రామీలో పార్టిసిపేట్ చేస్తాడో లేదో అని ఆర్మీస్ ఆలోచిస్తున్నారు. బట్ గైస్, జంగ్కుక్ తప్పకుండా గ్రామీ షోలో పెర్ఫామ్ చేస్తాడు. జంగ్కుక్ ఇన్స్టాలో షేర్ చేసిన వీడియోలో ఈ విధంగా చెప్పాడు: హలో ఎవ్రీవన్, నేను బాగానే ఉన్నాను. నేను లేజీగా ఉండకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అందుకని నా బాడీని అప్పుడప్పుడు మూవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా నేనేం పని చేయకుండా తిని సైలెంట్గా నిద్రపోతే నేను వెయిట్ పెరిగిపోతానేమో అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నేను బాగానే ఉన్నాను. మనం తొందరలోనే కలుద్దాం. జంగ్కుక్ పోస్ట్కు వి ఈ విధంగా కామెంట్ చేశాడు: చూడండి గైస్, ఆ డ్యాన్స్ మూవ్స్ను చూడండి. జంగ్కుక్కు కరోనా పోయింది. నాకు కరోనా వచ్చినప్పుడు నేను కొంచెం కూడా కదలేకపోయాను. వి కామెంట్ చూసిన ఎందరో ఆర్మీస్ చాలా హ్యాపీగా అండ్ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ట్విట్టర్లో బీటీఎస్ ఫ్యాన్స్ అందరూ జంగ్కుక్ యొక్క డిటర్మినేషన్ అండ్ డెడికేషన్ గురించి ట్వీట్స్ చేశారు. జంగ్కుక్ ఆ వీడియోలో డ్యాన్స్ వేసిన సాంగ్ పేరు వింటర్ బ్లాజమ్ అండ్ ఆ పాటను పాడిన ఆర్టిస్ట్ పేరు డెప్ట్. జంగ్కుక్ ఆ సాంగ్కు డ్యాన్స్ వేసిన తర్వాత వింటర్ బ్లాజమ్ సాంగ్ మెలాన్ హాట్ సెట్స్లో ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. జంగ్కుక్ తన సాంగ్కు డ్యాన్స్ చేసినందుకు డెప్ట్ జంగ్కుక్కి ధన్యవాదాలు తెలిపింది. ఇలా జంగ్కుక్ తన హెల్త్ అప్డేట్స్ గురించి ఆర్మీస్కి తెలియజేయడంతో ఆర్మీస్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికైతే జంగ్కుక్ ఆల్మోస్ట్ అంతా రికవర్ అయిపోయాడు. ఇంకా జేహోప్కో కూడా కోవిడ్ రిపోర్ట్ నెగిటివ్ అని వచ్చింది. జిన్ కూడా తన ఫింగర్ సర్జరీ నుండి రికవర్ అయ్యాడు. సో ఇప్పుడు బీటీఎస్ మెంబర్స్ అందరూ ఎప్పట్లాగే హెల్తీ అండ్ ఎనర్జెటిక్గా ఉన్నారు. ఈ సండే జరగబోయే గ్రామీ పెర్ఫార్మెన్స్లో బీటీఎస్ వారి పెర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేద్దాం. బీటీఎస్ వారు టైమ్ మ్యాగజైన్లో వచ్చారా? మార్చ్ 30న రిలీజ్ అయిన టైమ్ మ్యాగజైన్ ఆర్టికల్లో బీటీఎస్ వారు అండ్ బిగ్ హిట్ ఫౌండర్ అయిన బ్యాంగ్ పేడి ఇంటర్వ్యూ గురించి అండ్ హైప్ కార్పొరేషన్ గురించి న్యూస్ పబ్లిష్ చేశారు. టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ పైన బీటీఎస్ అండ్ బ్యాంగ్ పేడి ఫొటోస్ రావడంతో ఆర్మీస్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టైమ్ మ్యాగజైన్ వారు పబ్లిష్ చేసిన 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంపెనీస్లో హైప్ లేబుల్స్ కూడా ఒకటి. టైమ్ వారితో జరిగిన ఇంటర్వ్యూలో బ్యాంగ్ పేడి హైప్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్, విజన్ అండ్ కంపెనీ యొక్క స్ట్రక్చర్ గురించి తెలియజేశారు. టైమ్ మ్యాగజైన్ ప్రకారం హైప్ కంపెనీ అనేది ఎల్లప్పుడూ ఎంతో ఉత్సాహంగా అండ్ గెలుపు సాధించాలనే పట్టుదలతో పనిచేసే కంపెనీ. ఎంతో హార్డ్ వర్క్ చేసి ఇంకా మంచి ఆర్టిస్టులను హైర్ చేసుకుని మ్యూజిక్ వరల్డ్లో హైప్ కార్పొరేషన్ను ఒక హై ప్లేస్లో ఉంచడానికి ప్రయత్నిస్తానని బ్యాంగ్ పేడి తెలిపారు. హైప్ లేబుల్స్ అనేది ఒకప్పుడు ఎంతో చిన్న ప్లేస్లో స్టార్ట్ అయిన బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్. బిగ్ హిట్ వారు బీటీఎస్ మెంబర్స్ లాంటి యంగ్ టాలెంట్స్ను గుర్తించి కేపాప్ వరల్డ్కు పరిచయం చేయడం వలన అండ్ ఆర్టిస్ట్ హార్డ్ వర్క్ వలన ఇప్పుడు హైప్ లేబుల్స్ ఈరోజు ఇంత గొప్ప పొజిషన్లో ఉంది. ఇప్పుడు హైప్ వారి ఏజెన్సీస్ కేవలం సౌత్ కొరియాలోనే కాకుండా యూఎస్కు కూడా ఎక్స్పాండ్ అయ్యాయి. టైమ్ మ్యాగజైన్ ప్రకారం హైప్ యూఎస్ బేస్డ్ మీడియా కంపెనీ అయిన ఇథాకా హోల్డింగ్స్తో పార్ట్నర్షిప్ను బిల్డ్ చేసుకుంది. ఇథాకా హోల్డింగ్స్ ఇంతకుముందు పాప్ స్టార్స్ అయిన జస్టిన్ బీబర్, అరియానా గ్రాండే లాంటి వారికి కూడా సర్వ్ చేసింది. ఇంకా హైప్ వారు డెవలప్ చేసుకున్న వీవర్స్ యాప్కు ఎవ్రీ మంత్ 7 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. టైమ్ మ్యాగజైన్ ద్వారా బ్యాంగ్ పీడీ హైప్ సెక్టార్స్ గురించి తెలిపారు. బ్యాంగ్ పీడీ ప్రకారం హైప్లో 3 సెక్టార్స్ ఉంటాయి. అవి ఆర్టిస్ట్, ఐపీ, టెక్నాలజీ అండ్ వరల్డ్ బిల్డింగ్. మ్యాగజైన్ ద్వారా ఆర్ఎం, బటర్, డైనమైట్, పర్మిషన్ టు డ్యాన్స్ లాంటి సాంగ్స్ కంపోజ్ చేయడం వలన ఎంతో కొత్త ఫీల్ను పొందామని, వరల్డ్కి కొత్త మ్యూజిక్ను పరిచయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. షూగా హైప్ వారు పాండమిక్ టైంలో కూడా బీటీఎస్ అండ్ ఫ్యాన్స్ మధ్య మంచి బాండ్ ఉండాలని సోషల్ మీడియా హ్యాండిల్స్లో యాక్టివ్గా ఉండడం అండ్ ఆన్లైన్ కాన్సర్ట్స్ లాంటివి ప్లాన్ చేయడం వలన బీటీఎస్ మరియు ఆర్మీ మధ్య ఉన్న బాండింగ్ పెరిగిందని చెప్పాడు. ఇంకా హైప్ వారు వారి ఏజెన్సీస్ను మల్టిపుల్ కంట్రీస్లో ఎక్స్పాండ్ చేయాలని కోరుకుందాం. ఏప్రిల్ 1న బీటీఎస్ వారు చేసిన ప్రాంక్స్ ఏంటి? మొన్న ఏప్రిల్ ఫుల్స్ డే అవడంతో మీలో చాలామంది మీ ఫ్రెండ్స్ని ఫూల్స్ చేయడానికి ట్రై చేసి ఉంటారు. మనమే కాదు గైస్, ఈవెన్ బీటీఎస్ మెంబర్స్ కూడా బీటీఎస్ ఆర్మీను ఏప్రిల్ 1న ప్రాంక్ చేశారు. బీటీఎస్ మెంబర్స్ కూడా ఆర్మీను ఏప్రిల్ 1న ఫూల్స్ చేయడానికి ట్రై చేశారు. మెంబర్స్ అందరిలో కంటే ముఖ్యంగా జిమిన్ అందరిపై ప్రాంక్ చేయడానికి ట్రై చేశాడు. ముందుగా జిమిన్ బీటీఎస్ వారి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ను రీనేమ్ చేసుకొని జిమిన్ పార్క్ అని పేరు పెట్టుకున్నాడు.
ట్విట్టర్ ప్రొఫైల్గా తన చైల్డ్హుడ్ ఫోటోను, కవర్ పేజ్లో తన ఫోటోను పెట్టుకున్నాడు. జిమిన్ ట్విట్టర్ అకౌంట్ సెట్టింగ్స్ను రీసెట్ చేద్దామని అనుకున్నాడు. బట్ జిమిన్ ఒరిజినల్ సెట్టింగ్స్ను చేంజ్ చేయలేకపోతాడు. ఎందుకంటే అకౌంట్ మెయిన్ సెట్టింగ్స్ అని కంపెనీ వారి కంట్రోల్లో ఉంటాయి. ట్విట్టర్ అకౌంట్ పేరు ప్రొఫైల్ మార్చిన తర్వాత జిమిన్ ఈ విధంగా ట్వీట్ చేశాడు: నాకు ఒరిజినల్ సెట్టింగ్స్ను చేంజ్ చేయడం రావడం లేదు. నాకు ఈ అకౌంట్ గురించి ఏమీ తెలియదు. జిమిన్ కేవలం ట్విట్టర్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్లో కూడా తన ప్రాంక్స్ను కొనసాగించాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫైల్ ఫోటోను తన పిక్చర్ నుండి బ్యాంక్ పీడీ పిక్చర్కి మార్చాడు. ప్రొఫైల్ ఫోటోను మార్చడంతో పాటు తన ఇన్స్టా బయో అయిన జిమిన్ ఆఫ్ ద బీటీఎస్ను ఫాదర్ ఆఫ్ బీటీఎస్ అని మార్చుకున్నాడు. జిమిన్ తర్వాత మన వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ జిన్ కూడా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో చేంజెస్ చేశాడు. తన ఇన్స్టాగ్రామ్ ఐడీను JIN జిన్ నుండి JHIN జిన్ అని చేంజ్ చేసుకున్నాడు. తన ఇన్స్టాగ్రామ్ ఐడీను జిన్ నుండి జిన్ అని చేంజ్ చేసుకున్నాడు. తన ఇన్స్టా ప్రొఫైల్ ఫోటోలో కూడా జిన్ ఫోటో పెట్టాడు. జిన్ లీగ్ ఆఫ్ లెజెండ్స్ గేమ్లో ఒక క్యారెక్టర్ అండ్ BTS మెంబర్స్కి లీగ్ ఆఫ్ లెజెండ్స్ గేమ్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. సో జిన్కి కూడా లీగ్ ఆఫ్ లెజెండ్స్ గేమ్ అంటే చాలా. PTD సాంగ్లో ఈ కొరియోగ్రఫీ లేకపోయినా వీ హ్యాట్ ఇంకా తన మూవ్స్ దీనికి సరిగ్గా సరిపోయాయి. కేవలం ఇదొక్క మూవే కాదు, ఇంకా చాలా డిఫరెంట్ డ్యాన్స్ మూవ్స్ వీ ఈ కాన్సెప్ట్లో పెర్ఫామ్ చేశాడు. వాటిలో ఒకటి BTS వారి బేబ్సే సాంగ్ కొరియోగ్రఫీని రిప్రజెంట్ చేసేలా ఉంది. బ్యాండ్ మెంబర్స్తో హ్యాపీగా సేమ్ సియోల్ కాన్సెప్ట్లో లాగే ఆ కాన్సెప్ట్లో కూడా వీ ఒక హ్యాట్ వేసుకొని షోల్డర్ లెగ్స్ను మూవ్ చేస్తూ ఒక డ్యాన్స్ మూవ్ చేశాడు. అప్పట్లో వీ పెర్ఫామ్ చేసిన ఈ డ్యాన్స్ మూవ్ చాలా వైరల్ అయింది. ఆర్మీస్ ఈ డ్యాన్స్ మూవ్ వీ హ్యాట్ వేసుకున్నప్పుడు ఇలాంటి స్టెప్స్ వేస్తుంటే చూడడానికి చాలా ఫన్నీగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీస్ BTS వారి అప్కమింగ్ లాస్ వేగాస్ కాన్సర్ట్స్లో ఉంటాయో లేదో చూడాలి. BTS వారికి సఫిషియంట్ టైం ఇంకా కాన్సర్ట్ని ఎంజాయ్ చేయాలన్న మూడ్ ఉంటే ఇలాంటి డ్యాన్స్ మూవ్స్ ఒకటే కాదు, ఇంకా ఎన్నో థింగ్స్ మనం గమనించవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా K-pop గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చిన కంటెంట్ను నేను ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాను. మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.